నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. ఈరోజు మనతో రవిచంద్రారెడ్డి గారు బీజేపీ నేషనల్ ప్యానలిస్ట్ ఉన్నారు. నమస్కారం రవిచంద్రారెడ్డి. నమస్తే అండి గోపి గారు. మనం అసలు విషయంలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రశ్న. బీజేపీలో చేరిన అతి కొద్ది కాలంలోనే, అతి స్వల్ప కాలంలోనే నేషనల్ ప్యానలిస్ట్గా పోస్ట్ ఎలా సంపాదించుకున్నారు? దీంట్లో సంపాదించుకోవడానికి ఏం లేదు. బీజేపీ పార్టీ ఒక విభిన్నమైన జాతీయవాద పార్టీ. బీజేపీలో రికమెండేషన్లు, లాబింగ్లు పెద్దగా నడుస్తాయని నేను అనుకోను. కానీ లాయలిస్టులకు ప్రాధాన్యత ఉంటుంది కదా. మీరేమి మొదటి నుంచి బీజేపీ కాదు కదా. 100%. ఇప్పుడు నేను మొదటి నుంచి బీజేపీ కాకపోయినా, నేను గత పార్టీల్లో ఏదైతే పనిచేశానో వైఎస్ఆర్సీపీ కానీ, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కానీ, స్పోక్స్ పర్సన్గా కాంగ్రెస్ పార్టీలో మొదలైన నా ప్రస్థానం నేషనల్ స్పోక్స్ పర్సన్గా 3.5 సంవత్సరం పాటు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగింది. ఓకే. అక్కడ ఏఐసీసీలో ఉండటం, నేషనల్ స్పోక్స్ పర్సన్గా నోయిడాకి వెళ్ళి వివిధ ఛానల్స్లో డిబేట్లు చేయడం. ఆ రోజుల్లో జూమ్ ఫెసిలిటీ లేదు, సో లైవ్ ప్రజెన్స్ అవసరం. నేరుగా అక్కడ స్టూడియోకి వెళ్ళేవాడిని. సో అలా మొదలైన నా ప్రస్థానం 3.5 సంవత్సరం పాటు కాంగ్రెస్ పార్టీలో నేను నేషనల్ స్పోక్స్ పర్సన్గా ఉన్నాను. దాని తర్వాత 6 సంవత్సరాలు నేషనల్ స్పోక్స్ పర్సన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. సో నేషనల్ స్పోక్స్ పర్సన్గా నేను ఆల్టుగెదర్ హిందీ, ఇంగ్లీష్ ఛానల్స్లో 2800 డిబేట్లు చేశాను. కౌంట్ పెట్టేసుకున్నారు అయితే. అంటే అరౌండ్, అంటే ఒక 4-10 ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అంటే నేను ఒక రికార్డు కోసం ఒక 10,000 డిబేట్లు చేయాలనేది నా ఆశ. సో ఇప్పటికీ అన్ని ఛానల్స్లో కలిపి, తెలుగు ఇవన్నీ కలిపి, ఎక్సెప్ట్ యూట్యూబ్లో అయితే దాదాపు 4,000 పైన వీడియోలు చేశాను. ఓకే. సో అది కాకుండా మిగతా తెలుగు ఛానల్స్లో కలిపి, ఇంగ్లీష్ ఛానల్స్తో కలిపినప్పుడు 7,800 డిబేట్లు చేశాను. ఒక ఉద్యమంలాగా చేసేవాడిని. ఎందుకంటే అదే పనిగా, అంటే మనకు పేరు రావాలి, మనకిచ్చిన ఈ అవకాశాన్ని మ్యాక్సిమం ప్రజెంట్ చేసుకోవాలి, మనల్ని మనం ఎలివేట్ చేసుకోవాలి. చాలామంది చిన్న లాలీపాప్లో, లేకపోతే ఫ్లెక్సీలో, లేకపోతే బ్యానర్లో కట్టి తమకు పేరు రావాలి, నలుగురు కనపడాలి, మన వీధిలో తెలియాలి, మనం నాయకుడు అని కనపడాలనే ఆశ ఏదైతే రాజకీయ నాయకుడికి ఉంటుందో, అది ఇంత పెద్ద ప్లాట్ఫామ్, టీవీ మీడియా, డిజిటల్ ఛానల్స్, వీటిల్లో మనం కనపడి దాదాపు తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటకలో పాటు, ఢిల్లీలో కూడా అనేక మంది నా ఫేస్ని ఐడెంటిఫై చేసే రేంజ్కి నేనైతే ఎదిగా. అంటే అది పోస్ట్ అది దాంతోపాటు నాకు హిందీ పండిట్గా లాంగ్వేజ్ మీద ఉన్న కమాండ్. ఐ కెన్ స్పీక్ ఆన్ స్టేజ్, హిందీ స్పీచెస్ ఇవ్వగలను, దాంతోపాటు హిందీ రాయగలను, హిందీ స్పీచ్లు కూడా రాస్తాను. సో లాంగ్వేజ్ కమాండ్, ఒక 5 లాంగ్వేజ్ల మీద నాకున్న కమాండ్. సో ఇవన్నీతో పాటు పాస్ట్ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దాని మీద నేను దయచేసి నేషనల్కి నా పేరుని కన్సిడర్ చేయండి అని రిక్వెస్ట్ చేసుకోవడం మాత్రం జరిగింది. రిక్వెస్ట్ చేసుకున్న దాంట్లో నేషనల్ అధ్యక్షుడు సంతకం పెడితేనే నేషనల్ స్పోక్స్ పర్సన్ పదవి ఇచ్చే విధంగా జాతీయ పార్టీలో ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి స్టేట్ నుంచి మాధవ్ గారు ఆథరైజ్ చేసి నేషనల్ మీడియా ప్యానలిస్ట్గా నన్ను అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ ప్యానలిస్ట్ని స్పోక్స్ పర్సన్గా మారాలంటే, నేషనల్ స్పోక్స్ పర్సన్గా కొత్త అధ్యక్షుడు బీజేపీకి వచ్చి, ఆయన కన్సిడరేషన్లోకి రాష్ట్ర అధ్యక్షుడు నన్ను రికమెండ్ చేసి, తర్వాత దాన్ని కన్సిడరేషన్లోకి వాళ్ళు తీసుకున్న తర్వాత నా ఎబిలిటీ, కేపబిలిటీ వాళ్ళకి నచ్చితే నన్ను నేషనల్ స్పోక్స్ పర్సన్గా అనౌన్స్ చేసే అవకాశం భారతీయ జనతా పార్టీలో ఉంటుంది. గతంలో జీవీఎల్ గారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి పుట్టి పెరిగిన వాడైనా ఎప్పుడు కూడా ఇక్కడ కాకుండా ఢిల్లీలోనే నివాసం ఉంటూ ఉత్తరప్రదేశ్కి రాజ్యసభ సభ్యత్వంతో పాటు మధ్యప్రదేశ్కి ప్రత్యేక ప్రతినిధిగా ఆయన అనేక సంవత్సరాలు ఏదైతే సర్వీస్ చేశారో, ఆయన మాత్రమే భారతీయ జనతా పార్టీలో నేషనల్ స్పోక్స్ పర్సన్గా ఆంధ్రప్రదేశ్లో పుట్టినవాడిగా రిప్రజెంట్ చేయడం జరిగింది. తమిళనాడు నుంచి ఖుష్బూ గారు కొంతకాలం ఉన్నారు. తర్వాత సౌత్ నుంచి పెద్దగా ఎక్కువ రిప్రజెంటేషన్ లేదు. టామ్ వడక్కన్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి నేరుగా నేషనల్ స్పోక్స్ పర్సన్గా బీజేపీలో ఉన్నారు ఈ రోజున. సో ఇది నేపథ్యం. మంచిది. సరే, నేను ఇవాళ మీతో మాట్లాడాలనుకున్నది మీ గురువు గారి గురించి. టచ్లో ఉన్నారా మీ గురువు గారు? గురువు గారు ఇన్ ద సెన్స్ మీ గురువు గారండి. మిమ్మల్ని నా గురువు గారు రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన వైసీపీలోకి తీసుకొచ్చి, వైసీపీలో మిమ్మల్ని కార్పొరేషన్ చైర్మన్ పోస్ట్ గురువుగా నేను భావించింది కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కేవీపీ రామచంద్రరావు గారిని. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ అభిమానిగా కొనసాగుతూ కేవీపీ గారి దగ్గర శిష్యరికం చేయడం జరిగింది రాజకీయంగా. ఆ తర్వాత బొత్స గారితో పనిచేసిన, లేకపోతే రఘువీరారెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేసిన, రఘువీరారెడ్డి గారికి చాలా సాన్నిహిత్యంతో పనిచేసిన అనుభవం ఉంది. కానీ గురువుగా భావించింది మాత్రం కేవీపీ గారిని.
వన్స్ కాంగ్రెస్ పార్టీని వదిలి వచ్చే క్రమంలో వదిలి రమ్మని పదే పదే విజయసాయి రెడ్డి గారు ఢిల్లీలో కలిసినప్పుడు అడుగుతుండేవారు. దాదాపు ఆ విధంగా అడిగిన తర్వాత 10 నెలలు సమయంతో, దాదాపు సంవత్సరం కాలం సమయంతో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఎలక్షన్కు ముందుగా, అంటే డిసెంబర్లో రాజీనామా చేసిన తర్వాత 2018 డిసెంబర్లో రాజీనామా చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి. 2019 జనరల్ ఎలక్షన్కు ముందు వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది జనవరిలో. సో ఇది నేపథ్యం. అందుకే నేను అంటున్నా, వన్స్ ఆయన ద్వారా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన క్యాండిడేట్గా, ఆయన నా గురువుగా ముద్రపడడం అనేది జరిగింది. నేను అదే అంటున్నా, టచ్లో ఉన్నారా ఇప్పటికీ? ఉన్నారు. మాట్లాడారా ఈ మధ్య కాలంలో ఏమన్నా? అనేక సార్లు మాట్లాడాం. ఈ మధ్య కూడా ఒక ఫంక్షన్లో కలిసాం. ఒక 4-5 రోజుల క్రితం కూడా ఈ మధ్య కాలంలో విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, శ్రీకాకుళంలోనో ఎక్కడో అనుకుంటా, ఐ థింక్, నా అవసరం ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వస్తా, కూటమి ప్రభుత్వ పాలన సరిగా లేకపోతే వస్తా, నా అవసరం ఉన్నప్పుడు వస్తా, నన్ను అంతకుముందు రాజకీయాలతో నాకు ఇక పని లేదు అని చెప్పారు. ఆ స్టేట్మెంట్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? ఆ స్టేట్మెంట్ విన్నప్పుడు యాక్చువల్గా ఏంటంటే, ఆయన మనసులో రిటైర్ అయ్యే ఆలోచన లేనట్టు. ఓకే, అంటే వ్యవసాయం చేసుకుంటా అన్న రోజే నేను అనేక ఛానల్స్లో కూడా చెప్పా, ఆయన ఏం వ్యవసాయం చేసుకోకపోవచ్చు, తొందరలో బీజేపీలోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నేషనల్ లెవెల్లో వైఎస్ఆర్సీపీ ఇచ్చిన ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో, ఆయనకి జాయింట్ పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్గా, అప్పట్లో 22 మంది లోక్సభ ఎంపీలు ఉండేవాళ్ళు, దాదాపు 4-5 ఈ రాజ్యసభ ఎంపీలు ఉండేవాళ్ళు. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా పెరగడం జరిగింది, అవి తగ్గాయి. కానీ ఓవరాల్గా జాయింట్ పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్గా, రాజ్యసభ ఫ్లోర్ లీడర్గా, తర్వాత ప్యానల్ స్పీకర్గా, అనేక పదవులు, దాంతోపాటు కామర్స్ కమిటీ చైర్మన్గా, అనేక కమిటీలకి చైర్మన్లుగా ఆయన ఏదైతే చేశాడో, దాని నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని, ఓం బిర్లా గారిని, పీయూష్ గోయల్ గారిని, జగదీప్ ధన్కర్ గారిని, అలా అనేక మంది నాయకులతోని ఆయనకి బాగా టచెస్ వచ్చి ఈ మిత్రత్వంగా మారిన సందర్భం నాకు తెలుసు. సో ఆ సందర్భంలో నుంచి రిజైన్ చేసినప్పుడు కూడా నేనేం అనుమానించానంటే, ఈయన మామూలుగా పైకి వ్యవసాయం అంటున్నారు కానీ ఖచ్చితంగా బీజేపీలోకి వస్తాడని అయితే నేను భావించాను. సో ఆయన చేసే వ్యవసాయం వేరే ఉంది అని అనుకున్నాను. ఆయన రాజకీయ వ్యవసాయం మిగిలే ఉందని నేను ఆ రోజే అనుకున్నాను. సో దానికి ఊతం ఇచ్చే విధంగా మొన్న శ్రీకాకుళంలో ఆయన మాట్లాడిన మాటలు, మామూలుగా ఒక 2.5 కోటి ఏదో డొనేషన్ కూడా ప్రకటించినట్టున్నారు ఆ భవనానికి. సో ఆయన మళ్ళీ అవసరమైతే రాజకీయాల్లోకి వస్తామని చెప్పడం, నన్ను ఎవరు ఇప్పటి వరకు ఏ పార్టీ వారు ఆహ్వానించలేదని చెప్పడం, ఇవన్నీ చెప్పినప్పటికీ కొన్ని నిబంధనలు కూటమిలో ఉన్నాయి. కూటమిలో ఏ పార్టీ అయినా ఇంకో పార్టీలో చేరాలనుకునే వ్యక్తుల గురించి గతంలో చేసిన ట్రాక్ వాళ్ళది బాగలేకపోయినా, వాళ్ళ మీద నమ్మకం లేకపోయినా, కూటమి పొత్తు ధర్మాన్ని కాస్త అస్థిరపరిచే అవకాశం ఉందని అనుకున్నా, వాళ్ళని మీరు దయచేసి మీ పార్టీలోకి, మా పార్టీలోకి, జనసేన పార్టీలోకి, ఇట్లా 3 పార్టీలోకి తీసుకునేప్పుడు సమన్వయంతో మనం ఒక మాట అనుకొని తీసుకోవాలన్న నిర్ణయం, కట్టుబాటు అయితే ఉంది. ఆ కట్టుబాటులో భాగంగానే విజయసాయి రెడ్డి గారు బీజేపీలో చేరడం అనేది సాధ్యం కాలేదనేది ఒక ఫంక్షన్లో నాకు విజయసాయి రెడ్డి గారు కలిసినప్పుడు చెప్పడం జరిగింది స్వయంగా. అంటే ఎవరన్నా అడ్డుకున్నారా? యాక్చువల్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కొంత అపనమ్మకం ఉంది. ఎందుకంటే నేనేమి అలా చేసే ఆలోచన నాకు లేకపోయినప్పటికీ ఆయన ఉద్దేశంలో నేను వైఎస్ఆర్సీపీని బీజేపీకి దగ్గర చేస్తాననే అనుమానాలు ఉన్నాయి నా మీద. అందుకనే ఆయన నాకు తెలిసినంత వరకు ఒప్పుకునే అవకాశాలు లేనప్పుడు కూటమిలోకి నేను ఇప్పట్లో రాలేనేమో అని చెప్పడం జరిగింది. డైరెక్ట్గా ఆ విషయం డైరెక్ట్గా నాకు చెప్పారు. మరి బాలినేని శ్రీనివాసరెడ్డి తర్వాత సామినేని ఉదయ్ భాను వీళ్ళు జనసేనలోకి వెళ్ళారు. తర్వాత మోపిదేవి వెంకటరమణ, కాళీకృష్ణ శ్రీనివాస్, ఆళ్లనాని, ఇలాంటి వాళ్ళంతా టీడీపీలోకి వచ్చేసారు. వీళ్ళంతా వెళుతున్నప్పుడు ఒక బీజేపీలోకి వెళ్ళడానికి మాత్రం అంటే విజయసాయి రెడ్డి దగ్గరే అత్యంత అనుమానం కేంద్రీకృతమై ఉందని అనుకోవాలా? అంటే నాలాంటి వాడు కూడా బీజేపీలో చేరే ముందు గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కొంత అగ్రెసివ్గా మాట్లాడి అనేకమైన విమర్శలు చేసినప్పుడు, నేను పార్టీలోకి వచ్చేటప్పుడు రిజైన్ చేయగానే కూడా బహిరంగ క్షమాపణలతో పాటు వీలైనంతవరకు వ్యక్తులకి డైరెక్ట్గా కూడా క్షమాపణలు చెప్పి, గతంలో ఉన్న స్క్రిప్ట్ల గురించి నేను మాట్లాడింది మనసులో పెట్టుకోవద్దని నేను చెప్పి కన్విన్స్ చేసుకోవడం జరిగింది. సో కానీ నా లెవెల్ వేరు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, సామినేని ఉదయ్ భాన్ గారు, మోపిదేవ్ గారు, వీళ్ళందరూ వ్యక్తులుగా వాళ్ళ ఆ ఏరియాల్లో ప్రభావితమైన నాయకులు కావచ్చు. కానీ గ్రౌండ్ లెవెల్లో విజయసాయి రెడ్డి గారు
ఎంపీగా పోటీ చేసి డైరెక్ట్గా గెలిచి ఉండకపోవచ్చు. రాజ్యసభ సభ్యత్వం ఏదైతే ఆయన నిర్వర్తించాడో దాదాపు 8 years ఏదైతే తన ఆ పదవిలో ఉన్నాడో, ఫ్లోర్ లీడర్గా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఉన్నాడో, నేను చెప్పిన సాన్నిహిత్యం ఏదైతే నరేంద్ర మోడీ గారితోనూ అమిత్ షా గారితోనూ అత్యంత పవర్ఫుల్ వ్యక్తులుగా ఏదైతే ఉన్నారో, ఈ నేపథ్యంలో ఈయనాటు పోతే మళ్ళీ ఏమన్నా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేస్తాడేమో అన్న ఆలోచనతో ఏదైనా ఆపే ప్రయత్నం చేశాడని ఆయన చెప్పింది నిజమైతే అది నిజం కూడా కావచ్చు. ఒక్క మాట చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు అనుమానించారు అని అంటే అందులో ఎంతో కొంత నిజం ఉండకపోవచ్చు. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ తరపున ప్రతి లాబింగ్ స్కిల్తోని ఆయన వైఎస్ఆర్సీపీ కోసం పనులు చక్కబెట్టింది. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానంగా సమన్వయదారు మిథున్ రెడ్డి గారు ఉన్నా, సుబ్బారెడ్డి గారు ఉన్నా, లేకపోతే మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఉన్న హయాంలోనే ఈయన రాజ్యసభ సభ్యుడు అవ్వడం జరిగింది. సో ఇంతమంది ఉన్నప్పటికీ ఈయన అప్రోచ్ లెవెల్ ఏదైతే వర్కింగ్ స్టైలు, ఆ సాన్నిహిత్యం, నేపథ్యం, విపిఆర్ గారు కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు కదా, ఆయన తెలుగుదేశంలోకి వచ్చారు. కానీ ఈయనకున్న కెపాసిటీతో, ఎక్కువ లాబింగ్ స్కిల్స్తో, ఎక్కువ సాన్నిహిత్యాన్ని పెంచుకున్న ఈయన రేపు అక్కడికి వెళ్ళాక వైఎస్ఆర్సీపీకి బీజేపీని సన్నిహితంగా తెచ్చే అవకాశం ఉంటే అప్పుడు మనకి కూటమికి ఇబ్బంది అనే ఉద్దేశంతో నేను అలా అనుమానించడంలో సహజంగా తప్పు లేదు. ఆ అనుమానంలో నిజం ఉండి ఉండొచ్చు అనేది నా ఉండొచ్చు. కానీ నాకు తెలిసినంతవరకు వ్యక్తిగతంగా నేను విజయసాయిరెడ్డి గారితో మాట్లాడాను కాబట్టి తిరిగి వైఎస్ఆర్సీపీ వైపు విజయసాయిరెడ్డి గారు రారు అని నాకు ఖచ్చితంగా సమాచారం ఉంది. ఎట్లా ఆయన తిరిగి వైఎస్ఆర్సీపీలోకి జగన్మోహన్ రెడ్డి గారి కోసం పార్టీలో చేరి పనిచేయరనే అభిప్రాయాన్ని, నిర్ణయాన్ని ఆయన నాకు చెప్పడం జరిగింది. చెప్పడం అంటే మీరు నన్ను అడిగారు అంటే అందుకు సంబంధించిన కార్యక్రమాలు ఏమన్నా జరగాలి. ఇప్పుడు అసలు చేయాల్సిన అవసరం లేదు. ఒక్క మాట, ఇప్పుడేంటి విజయసాయిరెడ్డి ఏమన్నా ఇక మీదట జగన్మోహన్ రెడ్డి పంచన చారను అని చెప్పడానికి ఇప్పుడు ఆయన సహనిందితుడు కదా జగన్మోహన్ రెడ్డి కేసుల్లో, దాంట్లో ఏమన్నా అప్రూవర్గా మారి విషయాలు బయటకు చెప్పి సిబిఐ దగ్గరనో కోర్టు దగ్గరనో ఎక్కడో చెప్పే అవకాశం బహిరంగంగా ప్రెస్ మీట్లో ఆయన నేను అప్రూవర్గా మారనని స్టేట్మెంట్ ఇచ్చింది మనం అందరం చూసాం. అంతేకాదు ఇంకొక మాటకు కూడా ఆయన కమిటెడ్గానే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, ఆ కుటుంబానికి కానీ, భారతమ్మ గారికి కానీ ఎప్పటికీ జీవితకాలంలో ఏ హాని తలపెట్టనో, వాళ్ళకి చెడు చేయను అని కూడా చెప్పడం బహిరంగంగా చూసాం. దీంట్లో హిడన్ ఏం లేదు. అయితే ఒకటి, వాళ్ళ కోసం ఇక మీదట పని చేయకపోవచ్చు, అంటే రాజకీయం. అంతేగాని వ్యక్తిగతంగా ఇంకా సంబంధాలు ఏముంటాయి, బంధుత్వాలు ఏం లేవు. సో సంబంధాలు ఏమి ఉండకపోవచ్చు. మరి వాళ్ళకి హాని తలపెట్టను అనేటువంటి వ్యక్తి రాజకీయంగా కూడా వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తాడని ఊహించగలరా? రాజకీయం అంటే హాని తలపెడితేనే రాజకీయం అని నేను అనట్లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన, వాళ్ళ ఫ్యామిలీ దగ్గర పనిచేసిన ఇదితోటి విజయసాయిరెడ్డి రేపటి రోజున ఇంకో పార్టీలోకి వెళ్ళినా అంతర్లీనంగా వాళ్ళ కోసం పనిచేయరు అని మీరు నమ్ముతారా? పోనీ నేను నమ్ముతాను. ఎందుకు నమ్ముతానంటే, కానీ మిమ్మల్ని కూడా నమ్మట్లేదు. ఎవరు? మిమ్మల్ని కూడా, రవిచంద్రారెడ్డి గారిని కూడా నమ్మట్లేదు. ఆ విషయం మీకు తెలుసు. ఎవరు నమ్మట్లేదు? కూటమిలో ఉన్నటువంటి వీళ్ళు ఉండొచ్చు. ఒక మాట నేను చెప్తా. కూటమిలో ఉన్నటువంటి సోమవీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్ నరసింహారావు, ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి ప్రచారం జరిగిందో చూశారు కదా. ఆ తర్వాత ఆ కోవలోకి మీరు వచ్చారు. అది మీరు తేవాల్సిందే. ఆ తర్వాత విజయసాయి రెడ్డి వస్తున్నారు. నేను చెప్తాను, ఆ స్థాయిలో ఆ ముగ్గురు గురించి పడ్డ ముద్ర నా మీద ఈ రోజు వరకు అయితే లేదు. ఆ విధంగా ఉన్నట్టయితే ఈ 10 నెలల్లో నాకు ఒక ఎలివేషన్ వచ్చేది కాదు, పక్కన పడేసేవాళ్ళు. సో నేను ఒక మాట అయితే క్లియర్గా చెప్పగలను. నా వరకు నా నిజాయితీ, నా నిబద్ధత ఏంటంటే నేను పట్టిన జెండానే, దాని అజెండానే నేను ఫాలో అవుతాను. ఓకే. దాంతోపాటు నేను కూటమికి సంబంధించి ఈ రోజు వరకు ఈ 10 నెలల్లో అనుకూలంగా మాట్లాడినా ఒక్క మాట ఏమన్నా వ్యతిరేకంగా వచ్చిందో నా నోటి నుంచి చెక్ చేయాలి. ఎందుకంటే నా నిబద్ధత ఏంటంటే కూటమిని సమర్థించే పని, బీజేపీ జెండాతో పాటు బీజేపీ సిద్ధాంతాలను గౌరవిస్తూ వాటిని ప్రచారం చేసే పని నా పని. సో ఖచ్చితంగా కూడా అట్లా అనుకుంటే విపిఆర్ గారు ఉన్నారు, రాజ్యసభ సభ్యత్వంతో పాటు విజయసాయిరెడ్డి గారి తర్వాత విపిఆర్ గారు కూడా అనేక ప్రత్యేకమైన పనులు ఏదైతే పార్టీకి అనుకూలంగా ఢిల్లీలో కూడా కొన్ని వర్షన్స్ ఆయన ఏదైతే చూశారో అప్పట్లో, అవన్నీ ఏమన్నా బహిరంగంగా చెప్పారా? ఆయన ఈ రోజుకైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్సీపీని కానీ విమర్శించారా? కానీ ఆయన నిబద్ధతతో తెలుగుదేశం పార్టీకి
నారా లోకేష్ గారితో చంద్రబాబు నాయుడు గారితో ఎంత సాన్నిహిత్యం మెయింటైన్ చేస్తున్నారు. ఒకటే మనం గుర్తుంచుకోవాల్సింది గోపి గారు, ఒకరిని వదిలి వచ్చాక వాళ్ళని విమర్శిస్తేనే మన లాయల్టీ ఇంకో పార్టీలో చేరినప్పుడు ఉంటుంది అంటే నేను నమ్మను. ఓకే, అలా విమర్శించకపోయినా వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. గతంలో వాళ్ళు ఇచ్చిన పదవికి కొంత గ్రాటిట్యూడ్ మనసులో ఉంది, వాళ్ళ జోలికి మనం పోం. వాళ్ళు ఒకవేళ మనల్ని అటాక్ నిన్న చూశారు మీరు, నిన్న ఒక మాట చూశారు మీరు, వైవి సుబ్బారెడ్డి గారు గురించి మాట్లాడుతూ ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు విపిఆర్ పిఏ అని ఏదైతే అప్పన్న గురించి మాట్లాడాడో అప్పుడు రియాక్ట్ అయిన తీరు మీరు చూశారు. అంటే వీలైనంత వరకు వాళ్ళు మన మీదకి రియాక్ట్ అయ్యే పరిస్థితి తేకపోతే వాళ్ళ మీద రియాక్ట్ కాకుండా గమ్మునున్నాడు. ఇప్పుడు వరకు నేను వైఎస్ఆర్సీపీ నుంచి బయట వచ్చాక ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డిని, స్క్రిప్ట్ రాసేవాళ్ళని, వాళ్ళ కోటరీని మాత్రం విమర్శిస్తున్నాను కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ భారతమ్మ గారిని నేను ఎప్పటికీ ఏమీ అనను. నాకు వాళ్ళిద్దరి మీద గ్రాటిట్యూడ్ ఉందని చెప్పా. అంత మాత్రం చేత రానిండి, నో ప్రాబ్లం. అంటే నేను వాళ్ళు తప్పు లేకుండా విమర్శించండి అని నేనేం చెప్పట్లేదు. నేనేమంటానంటే మీరు ఒకవేళ అక్కడ తప్పు ఉంటే విమర్శిస్తే ఇక్కడ వచ్చి మీరు క్షమించండి అనే పరిస్థితి మీకు ఉండకపోయేదేమో కదా. లేదు, ఎందుకంటే తప్పు వేరు, విమర్శ నేను చేసిన లాంగ్వేజ్ కోసం నేను క్షమాపణ అడగడం జరిగింది. ఓకే, అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి తప్పుల్ని నేనేం సమర్థించలేదే. అన్ని రకాల స్కామ్లు జరిగాయని నేను కూటమిలోకి మద్దతుగా ప్రతి స్కామ్ గురించి చెప్పానే. అసలు 3,500 కోట్లు కాదు 35,000 కోట్ల లిక్కర్ స్కామ్ని దీన్ని సంపూర్ణంగా వెలికి తీయాలని చెప్పానే. అనేక స్కామ్లు, విద్యుత్ స్కామ్ కావచ్చు, లేకపోతే క్వాడ్జ్ కావచ్చు, లేకపోతే సిలికా కావచ్చు, శాండ్ కావచ్చు, మైన్స్కి సంబంధించి కావచ్చు, అప్పుడు అక్కడ ఉన్నప్పుడు మేము నోరు మెదపలేని అంశాలన్నీ బయట వచ్చాక ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్ చెప్పాల్సి వచ్చింది కదా, చెప్పాం కదా. అన్ని రకాలుగా వాటన్నిటి మీద సమగ్రమైన దర్యాప్తు జరిగి నిందితులు ఎవరైనా అరెస్ట్ చేయమన్నాం. అది బిగ్ బాసా, స్మాల్ బాసా, మిడిల్ బాసా మనకు అనవసరం. కానీ అందరూ కోరుకునేది ఏంటంటే నా దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డిని ఫియర్స్ అటాక్తో నేను తిట్టమని అడగారు. ఇప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏముంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేను ఉన్నప్పుడు ఎదుటి వారిని విమర్శించి భయంకరంగా తిట్టమంటే ఆ స్క్రిప్ట్లు నేను అనేకం పక్కన పెట్టిన మాట బయట రిజైన్ చేసి వచ్చిన రోజు కూడా చెప్పా. ఈ విధంగా ఇక్కడ నాకు ఒక ఇది గుర్తొచ్చింది. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీడీపీని వదిలి కాంగ్రెస్లోకి వెళుతున్నప్పుడు టీడీపీని ఒక్క మాట కూడా అనలేదు. స్టిల్ ఈ రోజుకి రేవంత్ రెడ్డిని కీర్తిస్తారు టీడీపీ శ్రేయోభిలాషులు, టీడీపీ క్యాడర్ కూడా. పార్టీ వదిలి వెళుతున్నా, పార్టీ వదిలి ఇన్నేళ్ల తర్వాత కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీని కానీ చంద్రబాబుని కానీ. కానీ మీ విషయంలో జరగట్లేదు, మిమ్మల్ని కీర్తించకపోగా అనుమానిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అనుబంధం ఒక రోజుతో పోయేది కాదు. నేను ఆ స్థాయి నాయకుడిని కాదు, కానీ నేను మిమ్మల్ని విజయసాయి రెడ్డి గారిది కూడా లెవెల్ వేరు, నా లెవెల్ మామూలు లెవెల్. సో ఒక స్పోక్స్ పర్సన్ని, ఒక కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసినాడు, అంతేగాని నాదేం సూపర్ లెవెల్ ఏంటి అంతవరకు నేను రీచ్ కాలే. బట్ నేను ఒక మాట చెప్తా, రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా హైటెక్ సిటీకి సంబంధించి కానీ, హైదరాబాద్లో జరిగిన డెవలప్మెంట్ గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ నడి సెంటర్లో విగ్రహం పెడతా అన్నారు మొన్ననే ఈ మధ్య. ఇది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఉండడం తప్పు కాదు. ఎన్టీఆర్ విగ్రహం పెడతాను, చంద్రబాబు కాదు భవిష్యత్తులో మా సార్ విగ్రహం పెడతా అన్నారు. ఎన్టీఆర్ దండి. సరే, ఎన్టీఆర్ విగ్రహం కొత్తగా పెట్టేదేం లేదు. సందుకు ఒక విగ్రహం ఉంది, రాజశేఖర రెడ్డి గారిది, ఎన్టీఆర్ గారిది అమీర్పేటలో పెడతా. సరే, సబ్జెక్ట్ కరెక్షన్. సో నేను అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారితో ఆయనకున్న గురుత్వం ఏదైతే ఉందో దాన్ని ఆయన ఏ రోజు కాదనడు. అంత మాత్రం చేత ఆయన తెలుగుదేశం పార్టీ ఏజెంట్ అని అంటే చెప్పు తీసుకొడతానని కూడా బహిరంగంగా ఆయన హెచ్చరించడం జరిగింది. సో ఎవడరా ఆ మాట అన్నదని అంతే తీవ్రంగా నేను స్పందించకపోయినప్పటికీ నా ఫీలింగ్ కూడా సేమ్. నేను వైఎస్ఆర్సీపీ వదిలొచ్చాక వైఎస్ఆర్సీపీ కోసం ఒక్కరోజు కూడా పనిచేయను. ఏ రోజైనా నేను బీజేపీ మనిషినే. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇద్దరు వ్యక్తుల్ని నేను విమర్శించట్లేదు. మిగతా ఎవరైనా కనపడ్డప్పుడు మాట్లాడుతున్నా కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ స్క్రిప్ట్ రాసేవాళ్ళు, లేకపోతే అక్కడున్న కోటరీ మీద నాకు ప్రత్యేకమైన కోపం ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసిన మోసం, అన్యాయం, నేను ఎమ్మెల్సీ కావాల్సిన కాకుండా చేసిన తనం ఏదైతే ఉందో వాళ్ళు చేసిన దుర్మార్గం, వాటి వల్ల నాకు ఆ కోపం ఉండడం సహజం. రైట్, విషయంలోకి వద్దాం అయితే మళ్ళీ ఒకసారి. సరే, ఇప్పుడు విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ నేపథ్యంలో నేను ఇది ఇంతసేపు మాట్లాడడం జరిగింది. హిందూ మతంపై కుట్రలు సహించేది లేదు, డబ్బాసి చూపి మతం మార్చాలని ప్రయత్నిస్తే అటువంటి వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పి గుణపాఠం నేర్పిద్దాం. గత 2 దశాబ్దాలుగా జరిగిన మత మార్పిడులపై కమిటీ వేసి ప్రభుత్వం విచారణ జరపాలి. దేశం కోసం, ధర్మం కోసం హిందువులలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఒకటవ్వాలి. అది భారతదేశానికి రక్ష, శ్రీరామ రక్ష.
ఈ దేశం కోసం ధర్మం కోసం అనే పదం, ఆ పద ఉచ్చారణ అదేదైతే ఉందో ఇది బీజేపీది, బీజేపీకి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు, బీజేపీకి దగ్గర కాబోయేటువంటి వ్యక్తులు మాట్లాడేదనే విషయం అందరికీ తెలుసు. విజయసాయిరెడ్డి దాదాపుగా బీజేపీలోకి వెళ్ళబోతున్నాడు అనేది అందరూ ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు మరి కూటమిలో అన్ని అభ్యంతరాలు అవాంతరాలు తొలగిపోయినట్టేనా విజయసాయిరెడ్డి రాకకి బీజేపీలోకి? దేశం కోసం ధర్మం కోసం అనేది బీజేపీ యొక్క నినాదం, విధానం కూడా మొత్తం కూడా దేశం కోసం పనిచేద్దాం. ఎందుకంటే బీజేపీ స్లోగనే మా పార్టీ ఆఫీస్లో ప్రతి గోడ మీద ఉంటుంది, కంట్రీ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. ఓకే. సో భారత్ మాతాకి జై అనే నినాదం రేపు ఈరోజు బీజేపీ మాట్లాడుతుంది. అంటే భారత్ మాతాకి జై అనే నినాదం ఏ పార్టీ అయినా తీసుకోకూడదనే అడ్డంకి అయితే లేదు. ఏం కాంగ్రెస్ పార్టీని తీసుకోమని అడుగుతాం? వందే మాత్రం అంటాం మేము. వందే మాత్రం అనడానికి చాలామందికి అభ్యంతరాలు ఉన్నాయి ఈ దేశంలో బతుకుతూ సెక్యులర్ అని మాట్లాడుతూ అందరం కలిసి ఉందాం, అందరం ఒకటిగా ఉందాం. వందే మాత్రం అంటే వాట్ ఈస్ ద మీనింగ్? అందరం ఒక్కటే అనే పదం పలకడానికి కూడా కొన్ని వర్గాలకి, కొన్ని మతాల్లో ఉన్న వాళ్ళకి, ఛాందసవాదంతో పాటు కొన్ని రాజకీయ పార్టీలకి ఆ నినాదం నచ్చడం లేదు. కానీ విజయసాయిరెడ్డి గారు ఆ ట్వీట్ ఇచ్చినప్పటి నుంచి నిన్న, అంటే నేను ఆయన్ని కూడా నేను ఫాలోయర్స్ లిస్టులో పెట్టుకొని ఉన్నా, అంటే ట్వీట్ల నుంచి. అంటే చాలామంది ప్రముఖులతో పాటు నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, లేకపోతే ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు కానీ, ట్విట్టర్లో ఏదైతే నేను ఫాలో అవుతానో దాంట్లో విజయసాయిరెడ్డి గారు కూడా ఉన్నారు. సో వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఉన్నారు. సో అందరూ ఏదైతే ఉన్నారో దానికి సంబంధించిన దాంట్లోంచి నిన్న వచ్చిన ట్వీట్ నేను చూసా. ఆ ట్వీట్ తర్వాత వచ్చిన వ్యాఖ్యలు, న్యూస్ కవరేజ్ చాలా ట్రెమెండస్గా న్యూస్ కవరేజ్ వచ్చింది, విశ్లేషణలు అన్ని ఛానల్స్లో వచ్చింది. నేను చూసిన తర్వాత నాకు అనిపించింది ఒకటే, అడుగులు ముందుకు పడుతున్నాయేమో, బీజేపీ వైపు రావడానికి ప్రయత్నం గట్టిగా జరుగుతుందా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి నుంచి అడ్డంకులు తొలగిపోయాయా? పోవాలంటే ఏదో నమ్మకం వచ్చి ఉండాలంటే ఏమైనా కలిసి మాట్లాడుకున్నారా, లేకపోతే ఏమైనా సందేహాల నివృత్తి కోసం మధ్యలో ఎవరైనా పనిచేస్తున్నారా, లేకపోతే సానుకూల దృక్పథంతో ముందు అడుగు వేసి ఎలాగైనా ఒప్పించుకోవాలనే ఆలోచనతో విజయసాయిరెడ్డి గారు ఉన్నారా? ఇంత డీటెయిల్గా అయితే నాకు తెలియదు. కానీ ఇది ఒక ముందడుగు, బీజేపీలోకి రావాలనే ఆయన ప్రయత్నానికి ముందడుగుగా నేను భావిస్తున్నాను. అంటే ఆయన వేసిన స్టెప్, ఆ భావజాలం ఏదైతే ఉందో పూర్తిగా భారతీయ జనతా పార్టీ భావజాలం. అంటే ఆయన అసలు నేను రాజకీయాలను వదిలేస్తున్నా అన్న వ్యక్తి మళ్ళీ రాజకీయాల్లోకి రావడం అంటే ఇంకెవరన్నా తీసుకొస్తున్నారా, లేదా ఆయనే మనసు మార్చుకొని వస్తున్నారా, రావాల్సిన అవసరం ఏమన్నా ఏర్పడిందా? ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరు అవునన్నా కాదన్నా మరో రాజకీయ పార్టీకే కాదు, మరో 2 రాజకీయ పార్టీలకు వ్యాక్యూమ్ ఉంది. ఎందుకుందని చెప్తున్నాను తెలుసా? కూటమిలో ఉండి ఆ మాట చెప్తున్నారంటే ఉందండి. ఎందుకని చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం అయిపోయింది, కమ్యూనిస్టులు ఉన్నా లేనట్టే. వైఎస్ఆర్సీపీ ఉండడం నిజంగా సమాజానికి నష్టం. ఎట్లా నష్టం? అదొక్కటే ప్రతిపక్ష పార్టీగా రేపు యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లన్నీ మాకే వస్తాయి అనుకోవడం, వైఎస్ఆర్సీపీ యొక్క అభూత కల్పనలకి, లేకపోతే తిరిగి మేము అధికారంలోకి వస్తే రప్ప అని మాట్లాడడం, అంటే మేంగాకి ఇంకెవరు వస్తారనే ధీమా కనపరచడం, ఇది కరెక్ట్గా సమాజానికి ఉపయోగపడే పద్ధతే కాదు. ప్రతిపక్షం వ్యవహరించాల్సిన తీరులో ప్రతిపక్ష పార్టీ లేదు. ముఖ్యంగా అసెంబ్లీకి వాళ్ళు 11 మందే ఉన్నామని రాకపోవడం ప్రధానమైన తప్పిదం. ప్రజల సమస్యలు నీకు ఇచ్చిన రేంజ్లో నువ్వు పనిచేయాలి ప్రజల కోసం. 2 సభ్యులండి, 2 గెలిచారు భారతీయ జనతా పార్టీ తరఫున పార్లమెంట్లో. ఏది? ఇందిరాగాంధీ గారి హత్యానంతరం మరి వాజ్పేయి గారు కూడా ఓడిపోయారు. మరి అలాంటిది పార్టీ ఫౌండరు వాజ్పేయి గారు సెంటినరీ ఇయర్ అండి ఇది. అంత మహానుభావుడే ఓడిపోయినా ఆ పార్టీకి సంబంధించిన అద్వానీ గారు, మరొకరు మోస్ట్లీ ఇక్కడ హనుమకొండ నుంచి మన జంగారెడ్డి గారు ఎవరు గెలిచారు. సో 2 గెలిచిన సమయంలో కూడా తగ్గలేదే భారతీయ జనతా పార్టీ. ఆ 2తోనే సభలోకి వెళ్ళి ప్రశ్నలు సంధించారు, వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించారు. మేము 2 ఏం పోతామని ఏమన్నా ఇంట్లో ఉన్నారా? ఇక్కడికి వద్దాం. ఇంకా వాక్యూమ్ ఉంది 2 పార్టీలకు అంటున్నారు. ఆ వాక్యూమ్లో ఏమన్నా బీజేపీ చేరబోతుందా? అంటే కూటమి నుంచి బయటకు వచ్చి కూటమి అనేది విడిపోదు, ఖచ్చితంగా విడిపోదు. ఎందుకంటే నేను చెప్తాను, ప్రతిపక్షాన్ని రీప్లేస్ చేసేందుకున్న వ్యాక్యూమ్ అది. ప్రతిపక్షం అంటే ఎలా ఉండాలంటే, ప్రతిపక్షాన్ని రీప్లేస్ అని ఎందుకు అనుకోవాలి? నేను చెప్తాను, ఎందుకంటే రాగానే అధికారానికి ఎగబాకడం అనేది అంత తేలిక కాదు. అది ఎన్టీఆర్కే సాధ్యమైంది.
మరి ఎవరికి సాధ్యం కాలేదు. వైఎస్ జగన్ కూడా సాధ్యం కాలేదు. వైఎస్ జగన్ గారికి వచ్చిన అంత ఫెరోషియస్ రెస్పాన్స్ పబ్లిక్లో తండ్రికి వారసుడుగా లేకపోతే 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు కూడా 67 దగ్గర ఆగిపోయాడు. ఒక్కటే నేను అనేది, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మరి ఎవరికన్నా సాధ్యం కాని విద్య ఒక్కసారి ఒక్క వ్యక్తి ఎన్టీఆర్ గారికి మాత్రమే 9 నెలల్లో ప్రతిపక్షంగా స్టార్ట్ అయ్యి కొత్తగా రాజకీయ పక్షం పెట్టి అధికారంలోకి వచ్చిన ఘనత. అది చెరపలేని రికార్డ్. నేను అనేది ఏంటంటే, ఎందుకు ఉంది ప్రతిపక్షం ప్లేస్లో మరో 1-2 పార్టీలు రావాల్సిన అవసరం అంటే, ఎవరి అదృష్టాన్ని వాళ్ళు పరీక్షించుకునే అవకాశం ప్రజాస్వామ్యంలో ఉంది. కానీ భారతీయ జనతా పార్టీకి ఒక కమిట్మెంట్ ఉంది. ఏ అల్లై పార్టీని కూడా తమంతట తాముగా వదులుకున్న చరిత్ర ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో లేదు. మీరు గమనించండి గోపి గారు, ఒక జర్నలిస్ట్గా ఈ ఇంటర్వ్యూ తర్వాత కూడా మీరు గమనించండి. మళ్ళీ మరో ఇంటర్వ్యూలో మనం మాట్లాడాలి. బీహార్లో ఎవరు భారతీయ జనతా నితీష్ కుమార్ వెళ్ళారు. బయటకు వచ్చింది బీజేపీ కాదండి. యూ కెన్ కరెక్ట్. యూ చెక్ ప్లీజ్, యూ చెక్. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అలయన్స్ పార్ట్నర్ని వదులుకోదు. ఓకే. అంతేకాదు పెద్ద క్షమాగుణం కూడా భారతీయ జనతా పార్టీలో ఉంది. వదిలి వెళ్ళిపోయిన వారు వెనక్కి వస్తామంటే లౌక్యం, రాజకీయం అన్నీ అందిపుచ్చుకునే పార్టీగా భారతీయ జనతా పార్టీ తప్పు తెలుసుకున్నారు రానిండి అని చెప్పి తీసుకునే గుణం కూడా ఉంది. ఈ రోజున రాబోయే ఎలక్షన్లో అకాలీదళతో కలిసి మళ్ళీ భారతీయ జనతా పార్టీ పోటీ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని తిరిగి చేరదీసి ఈరోజు కూటమి కట్టాం. అదేవిధంగా నితీష్ కుమార్ గారు భారతీయ జనతా పార్టీతో కలిసి గెలిచిన తర్వాత 40, 44, 45 సీట్లు వస్తే కూడా ఆయన ముఖ్యమంత్రిగా చేస్తే ఆ గ్రాటిట్యూడ్ లేకుండా బీజేపీని డంప్ చేసి 12:30కి రిజైన్ చేసి 3 గంటలకి తేజస్వి యాదవ్ని డిప్యూటీ సీఎం చేసి వెళ్ళిపోయిన ఘనతని క్షమించి మళ్ళీ తీసుకుని మొన్న గెలిచిన తర్వాత భారతీయ జనతా పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినా కూడా నితీష్ కుమార్ గారిని ముఖ్యమంత్రి చేసిన తీరు, భారతీయ జనతా పార్టీ యొక్క నిబద్ధత, ఎన్డీఏ అలయన్స్గా ఏ రోజు కూడా ఏ ఒక్క పార్టీని వదులుకోకూడదన్న ఖచ్చితంగా నికార్సైన నిజాయితీ భారతీయ జనతా పార్టీ సొంతం. మనం బలపడ్డా సాక్ష్యం ఈరోజు నితీష్ కుమార్ గారి కన్నా 2 సార్లు గత 2 ఎలక్షన్లో కూడా సీట్లు భారతీయ జనతా పార్టీకి ఎక్కువ వచ్చాయి. ఏం సీఎం పదవి మాకు ఇవ్వమని అడిగారా? లేదు కదా. మరి మొన్నటి రోజున కూటమి గట్టి షిండే గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే జరిగిందో, అజిత్ పవార్ గారిని వదులుకోలేదు, షిండే గారిని వదులుకోలేదు. భారతీయ జనతా పార్టీ దాదాపుగా అధికారంలోకి రావడానికి ఒక అజిత్ పవార్ గారు ఉంటే సరిపోద్ది, కానీ షిండే గారిని ఏమైనా డంప్ చేసిందా? లేదు కదా. వాళ్ళని నెగోషియేట్ చేసి కన్విన్స్ చేసి ఎలాగైనా ఒప్పించుకున్న తర్వాతనే గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. అలయన్స్ పార్టీలను వదులుకునే ప్రసక్తి, ప్రిఫరెన్సు బీజేపీ ఇనిషియేట్ చేయదు. ఏ రోజు కూడా బీజేపీ నుంచి కూటమి అనేది డిస్టర్బ్ కాదు. అట్ ద సేమ్ టైం జనసేన కూడా 15 ఏళ్ల పాటు కూటమి కలిసే ఉంటుంది అని నికార్సైన స్టేట్మెంట్తో పాటు ఆ నిబద్ధత మేము చూస్తున్నాం కూటమిలో. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా 3 పార్టీలు కలిసి వెళ్తున్నాయి, కూటమిగానే కలిసి వెళ్తున్నాం. కూటమిలో ఉన్నప్పుడు కూటమి లేదా అనేక సార్లు స్థానిక సంస్థల ఎన్నికలకి ఏంటంటే కొన్ని గుర్తులేని ఎన్నికల్లో కూడా వివిధ రకాలుగా పోటీ చేసి తర్వాత వచ్చిన మెజారిటీని కలుపుకునే అవకాశాలు వేరే రాష్ట్రాల్లో మనం చూసాం. ఆంధ్రప్రదేశ్లో ప్రిన్సిపల్ డెసిషన్ ఆల్రెడీ టేకన్, కూటమిగా కలిసే స్థానిక సంస్థలకు వెళ్తున్నాం. ఓకే. సరే, ఇప్పుడు విజయసాయిరెడ్డి చేరికకైతే రంగం సిద్ధమైంది, అడ్డంకులు తొలగిపోయాయి. కానీ ఆయన ఎవరి కోసం పనిచేస్తారనే అనుమానాలు మాత్రం తొలగలేదు. నేను ఒక మాట చెప్తాను, భారతీయ జనతా పార్టీలోకి అడ్డంకులు తొలగిపోయినాయి అనే స్టేట్మెంట్ నేను ఇవ్వలేదు, నేను ఇవ్వలేను. నాకు తెలియదు. అంటే ఆయన ఆలోచన ఆ విధంగా ఉందని మాత్రం చెప్పా. ఎందుకంటే మై కెపాసిటీ, ఐ కెనాట్ డిసైడ్, ఐ కెనాట్ స్టేట్ దట్ హీఈస్ వెరీ మచ్ రెడీ, హీఈస్ గోయింగ్ టు జాయిన్ ఇన్ బీజేపీ అని నేను చెప్పకూడదు, చెప్పలేను. నాకు అంత ఇన్ఫర్మేషన్ కూడా లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఒక అడుగు ముందుకేసాడేమో అంటే ఆయన ఆలోచన, ఆయన ఇంక్లినేషన్ భారతీయ జనతా పార్టీలో చేరాలనే కోరిక ఆయనకు ఉన్నమాట వాస్తవం. కానీ అలా కాని పక్షంలో ఏదైనా ఈ మధ్య మనం చూసాం, ఒక ఫోరం ఏదన్నా పెట్టి ప్రజా సమస్యల గురించి ఒక ప్రతిపక్షం రోల్ ఏదన్నా పోషించాలని అనుకుంటున్నట్టు కూడా కొన్ని అభిప్రాయాలు కనపడుతున్నాయి. ఫోరం మీడియా ఏదో పెడుతున్నాడు, టీవీ ఛానల్, వాటి గురించి కూడా స్పెక్యులేషన్ ఉంది. కానీ నాకైతే ఆయనే అన్నాడు కదండి, ఆయన అని 2 years అయింది. ఆయన అని 2 years అయింది. జగన్ గారి దగ్గర ఉన్నప్పుడే ఛానల్ పెడతా. అవును. సో అదన్నీ మెటీరియలైజ్ కాలేదు. సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మీది అనుమానాలు మాత్రమేనా, మీకు ఏమన్నా కన్ఫర్మేషనో ఇన్ఫర్మేషనో ఉందా ఆయన కోరిక గారి గురించి అని? ఆయన కోరిక నాకు తెలుసు, కన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ తెలిసిందంతా ఇప్పటికే నేను మీ ముందు చెప్పాను. ఓకే, రైట్, థ్యాంక్ యూ.